నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. ముద్రగడ క్రాంతి ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిన కెరటం. జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం తండ్రిని కూడా కాదనుకుని నిలబడ్డ వీర మహిళ. క్రాంతి గురించి చెప్పుకోబోయే ముందు ముద్రగడ పద్మనాభం గురించి చెప్పుకోవాలి. వంగవీటి మోహన్ రంగా మరణం తర్వాత కాపు సామాజిక వర్గంలో ఆ స్థాయి నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు పొందిన నేత ముద్రగడ. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి సుదీర్ఘకాలంగా ముద్రగడ రాజకీయ ప్రయాణం కొనసాగుతోంది. ఒకానొక దశలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేసులో కూడా ముద్రగడ పేరు ప్రముఖంగా వినిపించింది. ఎన్నో పోరాటాలు చేసిన నాయకుడు ముద్రగడ. లక్షలాది మందిని కూడగట్టి ప్రభుత్వాలపై పోరాటాలు నడిపిన చరిత్ర ముద్రగడది. జగన్ పంచన చేరక ముందు వరకు ముద్రగడ పద్మనాభంకు కాపు సామాజిక వర్గంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండేవి. అయితే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ చేసిన విమర్శలు కాపు సామాజిక వర్గానికి ఆగ్రహం తెప్పించాయి. క్రమంగా కాపుల్లో ముద్రగడ అంటే క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా జన సైనికులు అయితే ముద్రగడ పద్మనాభరెడ్డిని సోషల్ మీడియా వేదికగా చీల్చి చెండాడారు. ఎన్నికలకు ముందు ముద్రగడ జనసేనలో చేరబోతూ ఉన్నారనే వార్తలు వినిపించాయి. అయితే అనూహ్యంగా ఆయన వైసీపీలో చేరారు. తరువాత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు ముద్రగడ. దీంతో ఒక్కసారిగా తండ్రిని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ పక్షాన నిలబడ్డారు ముద్రగడ క్రాంతి. మొదటి నుంచి పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయిన ముద్రగడ క్రాంతి పవన్ బాటలో పయనిస్తూ అనేక సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూ ఉన్నారు. తన తండ్రి పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేయడం సహించలేని క్రాంతి ఒక వీడియో రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేశారు. ఒక్కసారిగా ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. అప్పటి వరకు అసలు ముద్రగడ పద్మనాభంకు ఒక కూతురు ఉందన్న సంగతి గోదావరి జిల్లాల ప్రజలకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ ఒకే ఒక్క వీడియోతో ఆమె 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయిపోయారు. క్రాంతి రాజకీయాల్లోకి వచ్చిన విధానం ప్రత్యేకమైంది. తండ్రి రాష్ట్రంలోనే పేరున్న అతిపెద్ద నాయకుడు అయినప్పటికీ తండ్రి వారసత్వాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో ఎదగాలని అనుకోలేదు క్రాంతి. పవన్ కళ్యాణ్ కోసం తండ్రినే ఎదురించి నిలబడ్డ వీర మహిళ ముద్రగడ క్రాంతి. సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చే చాలా మంది కుటుంబ వారసత్వంతో ముందుకు సాగుతారు. కానీ ముద్రగడ క్రాంతి ప్రయాణం అలా కాదు. అది పోరాటంతో నిండిన ప్రయాణం. వ్యక్తిగత భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, రాజకీయ సిద్ధాంతాలు అన్నిటినీ దాటి ఆమె తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో ఒక బలమైన సందేశంగా నిలిచింది. జనసేన పార్టీ కోసం ముద్రగడ క్రాంతి చేసిన కృషిని తక్కువగా అంచనా వేయలేం. ముద్రగడ క్రాంతి జనసేన తరపున నిలబడిన క్షణం నుంచి ఆమెపై వైసీపీ నుంచి ఎన్నో విమర్శలు వచ్చాయి. కొందరు ఆమెను కుటుంబ విభేదాల కోణంలో చూశారు. మరికొందరు ఆమె రాజకీయ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఆ విమర్శలకు ఆమె మాటలతో కాకుండా తన పనితో సమాధానం చెప్పారు. పార్టీ కోసం ఆమె చేసిన ప్రతి కార్యక్రమం, ప్రజల మధ్య ఆమె చేసిన ప్రతి పర్యటన క్రాంతి రాజకీయ నిబద్ధతకు సాక్ష్యంగా నిలిచాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ క్రాంతి కృషిని గమనించారు. రాజకీయాల్లో మాటల కంటే పనికి విలువ ఇచ్చే నేతగా పవన్కు పేరుంది. అలాంటి పవన్ బహిరంగ వేదికపై వచ్చే ఎన్నికల్లో ముద్రగడ క్రాంతికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. ఇది ఒక హామీ మాత్రమే కాదు, ఇది ఒక గుర్తింపు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన వారిని జనసేన ఎలా గౌరవిస్తుందో చూపించే ఒక ప్రకటన. వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వచ్చే ఎన్నికల్లో కాంతి గారిని జనసేన అభ్యర్థిగా నిలబెడతాం. భవిష్యత్తులో సత్తా ఉంది, బలం ఉంది, గుండెల్లో మాటని బలంగా చెప్పగలిగేది ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనుషుల్ని కలుపుతాం తప్ప, కుటుంబాల్ని కలుపుతాం తప్ప వేరు చెయ్యం. మేము నిలబడతాం మాట మీద. పవన్ ప్రకటనతో ముద్రగడ క్రాంతి పేరు రాష్ట్ర రాజకీయాల్లో మరింత బలంగా వినిపించసాగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈలోపు ఎమ్మెల్సీనో లేక కీలకమైన నామినేటెడ్ పదవో ఇస్తారనే ప్రచారం సాగింది. క్రాంతిని ప్రతిపాడు ఇన్ఛార్జిగా నియమిస్తారని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు పార్టీ నుంచి ఎటువంటి నిర్ణయమూ లేదు. కానీ ప్రతిపాడుకు సంబంధించి జనసేన కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉన్నారు క్రాంతి. ప్రతిపాడులో జన సైనికులకు ఏ కష్టం వచ్చినా ముందు ఉంటూ ఉన్నారు. ముద్రగడ క్రాంతి నిబద్ధత కలిగిన జన సైనికురాలిగా సేవా కార్యక్రమాలు చేస్తూ గుర్తింపు పొందారు. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేయాలన్న సంకల్పంతో ఆమె ముందుకు సాగుతూ ఉన్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్కి సొంత చెల్లిలా అండగా నిలిచిన ఆమె ఎన్నికల తర్వాత కూడా అదే స్థాయిలో జన సైనికులకు తోడుగా నిలబడుతూ తనదైన శైలిలో సేవలు అందిస్తూ ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేయాలని చేసిన ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొని నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో
క్రాంతి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ప్రతిపాడు నియోజకవర్గాన్ని జనసేనకు బలమైన అడ్డగా మార్చాలన్న లక్ష్యంతో ఆమె నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు రాజకీయాలకు అతీతంగా అండగా నిలుస్తూ ఉన్నారు. పదవులు ఉన్నా లేకున్నా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన లక్ష్యంగా పెట్టుకున్న నాయకురాలిగా ముద్రగడ క్రాంతి ముందుకు సాగుతూ ఉన్నారు. నిజానికి ఇప్పటి వరకు ఆమెకు ఏ పదవి లేకపోయినా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఆమె ప్రతిపాడు నుంచి బరిలోకి దిగితే పోరు రసవత్రంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ నుంచి ముద్రగడ కుమారుడు గిరి ప్రతిపాడు ఇన్ఛార్జిగా ఉన్నారు. ముద్రగడ కుమారుడు గిరి గాని ప్రతిపాడు నుంచి పోటీ చేస్తే అప్పుడు సొంత కుటుంబం మధ్య పోటీ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతిపాడు సీటు పొత్తుల్లో భాగంగా జనసేనకు వస్తుందని సమాచారం. అదే జరిగితే ముద్రగడ క్రాంతి తన తాతగారైన ముద్రగడ వీరరాఘవరావు అలానే తన తండ్రి గారైన ముద్రగడ పద్మనాభం లెగసీని ప్రతిపాడు నియోజకవర్గంలో కొనసాగించినట్టు అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ముద్రగడ క్రాంతి విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.